నేనిప్పుడు చెప్పబోయే విషయం మీద చాలామంది చాలా సార్లు మాట్లాడుండొచ్చు. వీడియోలు గూడా జేసుండొచ్చు. సరోగేట్ యాడ్స్. అంటే ఇప్పుడు 'జుబామే కేసరి' లేకపోతే మ్యూజిక్ వీడియో 'రాయల్ ఛాలెంజ్' అని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్‌గా వాళ్ళ బ్రాండ్ విస్కీనో, లేకపోతే సిగరెట్‌నో, లేకపోతే టొబాకో అదర్ ప్రొడక్ట్స్‌నో ప్రమోట్ చేసుకుంటారు. కానీ పైన చూస్తే ఆ యాడ్ వేరే ఉంటుంది. సో, దీస్ ఆర్ కాల్డ్ సరోగేట్ యాడ్స్. ఇలాంటి వాటిని చేసే యాక్టర్స్ ఉంటారే వాళ్ళని ఏమనాలి? అంటే దే ఆర్ ఇండైరెక్ట్‌లీ ప్రమోటింగ్ యూసేజ్ ఆఫ్ టొబాకో అండ్ ఆల్కహాలిజం నా దృష్టిలో. అన్‌అపాలజెటిక్‌గా అంటున్నాననమాట. అంతేకాదు కొంతమంది డైరెక్ట్‌గా పాన్ మసాలా యాడ్స్ చేస్తున్నారు. పాన్ మసాలా టొబాకో ఉంటుందని మీకు తెలీదా? టొబాకో లంగ్స్‌కి మంచిది కాదని మీకు తెలీదా? అంటే 4 డబ్బులిస్తే మీరు ఎలాంటి యాడ్స్ అయినా చేసేస్తారా? బుద్ధి లేదా? గడ్డి తిందా? దయచేసి కొంచెమైనా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండండి. నాకు 'ప్రభాస్' గారు ఎందుకిష్టమంటే ఆయన్ని అప్రోచ్ అయ్యారు. సాఫ్ట్ డ్రింక్స్ అలాంటి యాడ్స్ అప్రోచ్ అయితే నేను చేయనని చెప్పారు. ఆయన చేసినవి వెరీ లిమిటెడ్ యాడ్స్. అందులో ఒక యాడ్ మహీంద్రా టీయూవీ వెహికల్ చేశారాయన. ఎందుకు చేస్తారు మీరు అలాంటి యాడ్స్? మహేష్ బాబు గారు మీరు చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయించారంటారు. అది అంటారు, ఇది అంటారు. మీరెందుకు ఇలాంటి సరోగేట్ యాడ్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్ యాడ్స్ అండ్ పిచ్చి పిచ్చి ప్రొడక్ట్స్‌ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? టొబాకో యూసేజ్ మీరు గూడా ఒకప్పుడు చైన్ స్మోకరే గదా! మహేష్ బాబు గారు. ఇప్పుడు మానారు అంటున్నారు. చైన్ స్మోకరే గదా! స్మోకింగ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ మీకు తెలీదా? సారీ టు సే థిస్ ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరన్నా ఇప్పుడొచ్చేసి నన్ను తిడతారేమో! నాకు సంబంధమే లేదు. ఆయన చైన్ స్మోకర్. కావాలంటే ఆయన ఇంటర్‌వ్యూస్‌లోనే ఆయన చెప్పుకున్నాడు. మీరొకప్పుడు చైన్ స్మోకర్ గదా! టొబాకో వల్ల వచ్చే ఎఫెక్ట్స్ మీకు తెలీదా? నికోటిన్ ఏం ప్రాబ్లమ్ చేస్తుందో మీకు తెలీదా? అయినా ఇంకా గూడా ఎందుకు అలాంటి ప్రొడక్ట్స్ పాన్ మసాలా ఎక్సెట్రా ప్రమోట్ చేస్తున్నారు మీరు? డబ్బుల కోసమా? సెల్ఫ్ సెంట్రిక్ మీరందరూ. డబ్బుల కోసం. డబ్బులిస్తే ఎలాంటి యాడ్స్ అయినా చేస్తారు మీరు. దయచేసి కొంచెమైనా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండండి.